విజయవాడ గుంటూరు మధ్య కదా జగన్ గారు పెట్టమన్నది విష్ణు గారు. మరి దాన్ని రెడీమేడ్ రాజధాని అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసలు రాజధాని అంటే ఏంటి, ఒక డెఫినేషన్ లేకుండా ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఆల్రెడీ ఉన్న రైల్వే స్టేషన్ మళ్ళీ కడతానంటారు. వీటి వల్ల ఏమిటి కలిసి వచ్చేది? నిజంగానే జగన్ గారు చేసిన ప్రతిపాదన మీద జనంలో ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది, మీరేమంటారు? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది సూచించినా రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఆయన కొంత ఆలోచన చేసి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతారు. ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య రాజధాని తీసుకురండి అని అన్నాడు. మనం ఒకసారి ఆలోచిద్దాము. గుంటూరు విజయవాడ మధ్య ఆయన తీసుకురామంటాం, ఈయన చెప్పడమే కాదు, అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత కూడా గుంటూరు విజయవాడ మధ్య ఎయిమ్స్ వచ్చింది. గుంటూరు విజయవాడ మధ్య అనాదిగానే ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది. అవును, తెలుగుదేశం జనసేన పార్టీలు అక్కడే ఉన్నాయి. నేషనల్ హైవేస్ పక్కనే టీడీపీ ఆఫీస్ భలే మంచి పాయింట్ చెప్పారు విష్ణు గారు. నేషనల్ హైవేస్ పక్కనే వాళ్ళు భలే పాయింట్ చెప్పారు. అమరావతి 50 కిలోమీటర్ల అవతల కట్టుకుని ఉండొచ్చుగా జనసేన కానీ టీడీపీ ఆఫీసులు కానీ. భలే వ్యాలిడ్ పాయింట్ చెప్పారు విష్ణు గారు. వీళ్ళందరూ కాదు సార్, ఇప్పుడు వాళ్ళేమో అమరావతి అదే సూపర్ డూపర్ అని చెప్తారు. వాళ్ళ పార్టీ ఆఫీసులు ఎక్కడున్నాయండి? జనసేనకు సంబంధించిన ఆఫీస్ కానీ, తెలుగుదేశానికి సంబంధించిన ఆఫీస్ కానీ, డీజీపీకి సంబంధించిన ఆఫీస్ కానీ, ఎయిమ్స్ కానీ, అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా అమరావతి హైవేకి 30 కిలోమీటర్ల దూరంలో అమరావతి డెవలప్ అవుతుందని చెప్పినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ అంతా కూడా హైవేకి పక్కనే వచ్చినాయి. మీరు చూసుకోండి, కావాలంటే ఒకసారి కార్ వేసుకుని వెళ్ళి హై రైజ్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా వచ్చింది అక్కడే. ఎక్కడ పెడతారు రాజధాని చెప్పమనండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలన్నా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలన్నా ప్రజల మధ్య ఉండాలి. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సూచనని పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి గుంటూరు విజయవాడ మధ్య అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. దీనికి ఈ నిర్ణయం తోడవుతుంది. అట్లాగే పోర్ట్ సిటీ బందరు విజయవాడ మధ్య ఈ హైవేలకు సంబంధించి పక్కన అభివృద్ధి చేస్తే గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, బందరు విజయవాడ కలిసిపోతాయి. ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, ఈజీ అవుతుంది. రాష్ట్రం మీద ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు పడవు, ఇబ్బంది ఉండదు, అప్పుల రాష్ట్రం కింద మారదు అని చెప్పని సూచిస్తే అసలు అమరావతి అని చెప్పని ఈరోజు చూసాం మనం. కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్రం చేతిలో ఉంది కదా అని చెప్పని రైతులకి గిట్టుబాటు ధరలు చూడరు, రైతాంగానికి సంబంధించి ఎరువుల విషయంలో పట్టించుకోరు, అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి విభజన చట్టంలో అంశాలు పట్టించుకోరు. కానీ అమరావతిలో కేంద్ర ఆఫీసులు కడతానికి శాంక్షన్ చేయించారు. ఎందుకంటే అక్కడ ఆఫీసులు కట్టి ఉపయోగం ఏముందండి? ఇదే ఈ రకమైన అభివృద్ధి అంటే ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో ఉపాధి దొరకాలి, విద్యార్థులు రావాలి, రకరకాలైనటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది మాది అని అనుకోవాలి. ఈరోజు విజయవాడలాగా అమరావతిని అక్కడ ఎంతకాలం పడుతుంది డెవలప్ చేయడానికి? గుంటూరులాగా డెవలప్ చేయడానికి ఎంతకాలం పడుతుంది? కాబట్టి ఇప్పటికైనా సరే ఏదో కరోనా వచ్చినప్పుడు పారాసెటమాల్ అంటే విమర్శించినటువంటి అనామకులైనటువంటి తెలుగుదేశం కూటమిలో నాయకులు ఏ రకంగా మాట్లాడారు ఆ రోజున, ఈ రోజు కూడా అలాగే అవివేకంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఈ ప్రాంత శ్రేయస్సు కోసం, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడినటువంటి మాట ఇది. దోపిడీ కూడా కదా సార్, దోపిడీ చేశారు కదా. రెసైన్డ్ భూములకు సంబంధించినటువంటి కాదు, అసైన్డ్ సంబంధించినటువంటి భూములన్నీ ఏం చేశారు? తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ వెళ్ళి బలహీనుల్ని లేకపోతే సామాన్యుల్ని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత మీకైతే నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళందరినీ భయపెట్టి వీళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ వాటికి కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఎంత దారుణం ఉంటుందండి! ఆ అమరావతి పేరు చెప్పి సెంటిమెంట్ని రైజ్ చేసి పదే ప్రజల్ని తప్పుదారి పట్టించి ఒక పక్క రైతుల్ని ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఒక పక్క తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు, రియల్ ఎస్టేట్ భూములు కొన్నారు, అలాగే ఒక పక్క ఎస్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లాట్లని బలవంతంగా లాక్కున్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం సిఐడి
ఈ రోజు పనిచేసినా ఆ రోజు పనిచేసినా సిఐడిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా దాంట్లో సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఇందులో నారాయణ గారి ప్రమేయం ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది, మిగతా వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పని ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ ప్రభుత్వము ఆ కేసుని విత్డ్రా చేసుకుంది. ఎందుకు చేసుకోవాలి? మీరు తప్పు చేయకపోతే ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది? రైతు ఎస్ఎండ్ సంబంధించిన దాంట్లో తప్పు చేయలేదు అంటే ఆ ఛార్జ్షీట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఆ జరిగినటువంటి సంఘటనలో ఏమైనా లోపాలు ఉన్నాయా? మీరు 1100 మందికి మోసం చేసి భూములు కాజేశారు కదా, దాదాపుగా 1000 ఎకరాలు 1200 ఎకరాలు. దాని మీద మళ్ళీ జీవో ఇష్యూ చేశారు కదా, ఆ జీవో ఇష్యూ చేయడంలో కూడా ఉల్లంఘనలు ఉన్నాయి కదా, కోర్టును కూడా తప్పుదారి పట్టించారు కదా, కేంద్ర ప్రభుత్వ చట్టాలని వైలేట్ చేశారు కదా, రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకెళ్ళలేకపోయారు కదా. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కోర్టులు ఎందుకునో మరి దీని మీద మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టరీ కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి దీన్ని ఆమోదించడం అనేది చాలా దురదృష్టకరం, సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా అమరావతిలో ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారంటే అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. అమరావతిని వ్యతిరేకించట్లేదు. ఇప్పటికే 12 సంవత్సరాల పాటు మీ చేతుల్లోనే పరిపాలన ఉండి 7 సంవత్సరాలు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుసు. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం. రైట్. అయితే మీరు చెప్పిన దాంట్లో కీలకమైన పాయింట్ అయితే నాకు బాగా నచ్చిందండి. తెలుగుదేశం ఆఫీస్ కానీ జనసేన పార్టీ ఆఫీస్ కానీ ఇట్లాంటివన్నీ రోడ్డు పక్కన పెట్టుకుని జనానికి అవసరమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఎక్కడో 30-40 కిలోమీటర్లు, ఇంకా 1,00,000 ఎకరాలు తీసుకుంటే అది ఏ 50-60 ఎకరాలు 50-60 కిలోమీటర్ల లోపలికి వెళ్తుందో అనేది చాలా కీలకమైన పాయింట్ చెప్పారు విష్ణు గారు. ఇక వర్మ గారికి జాక్ పాట్ అంట. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకి చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా. ఆయన 104 కోట్లు ఖర్చు పెడతారంట, ప్రాజెక్టు హోటల్ పెడతారు ఏదనంట. దానికి 280 నుంచి 380 కోట్ల రూపాయలు విలువైన భూమి ఇచ్చారట. సో బాగానే ఉందా? ఎమ్మెల్సీ పదవద్దు ఏమొద్దు, ఇది సరిపెట్టుకోవాలన్నట్టు. అందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది సార్. ఏంటది? ఆయనకి ఎందులో అయితే కేటాయించారో గతంలో ఆ కంపెనీకి దాని మీద అనుభవం లేదు. ఓహో, అదొకటి ఉంది. అది అంటే మనవాడైతే చాలు వడ్డిచ్చేవాడు మనవాడైతే అనే సామెతం చూడండి. ఎకరాలు ఇచ్చారట. రాయితీలు అంటే అతను పెట్టే పెట్టుబడికి 3 రెట్లు రాయితీలు ఉన్నాయి. దాంట్లో 104 కోట్ల పెట్టుబడికి 300 కోట్ల రాయితీలు. మరలా అతనికి అనుభవం లేదు ఆ కంపెనీకి కానీ అతనికి కానీ. కేవలం ఎందుకు ఇస్తారు అంటే మనవాడు, మన పార్టీ వాడు, మన అంటే ఒకటి మనం దోచుకోవటం, అది ప్రభుత్వ ఆస్తి. 2 మన ఇష్టానుసారంగా పంపకాలు చేయటం. 3 అనుభవం లేకపోయినా అంటే ఒకప్పుడు రివర్స్ టెండరింగ్ ఈ విధంగా ట్రోల్ చేశారు. అసలు మీరు టెండర్లే పిలవట్లేదు కదా, ఒకే ఒక కంపెనీ ఫ్లోట్ చేసినా కూడా ఇచ్చే విధంగా అమెండ్మెంట్స్ చేస్తున్నారు, సవరణలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఇందాక కేసు గురించి అడిగారు కదా, అసలు కేసులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొత్త ఒక పదం తెచ్చి మరీ స్టేట్లో ఒక వర్డ్ తెచ్చి ఇప్పుడు స్కిల్ స్కామ్ ఒక్కసారి మాట్లాడదాం సార్. స్కిల్ స్కామ్లో 371 కోట్లు అయితే మాత్రం ట్రాన్స్ఫర్ అయినాయి అన్నమాట వాస్తవమే కదా. సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పేసింది కదా సార్. 36 మంది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మీద ఇది సక్రమంగా నడుస్తుంది అనే ఉద్దేశంతో సైన్లు చేశారనుకుంటే ఈ 371 కోట్లు ప్రజాధనాన్ని ఎవరు లూటీ చేశారు? ఏమైనట్టు మరి ఏమన్నా మాయమైపోయినాయా? లేదు పెట్రోల్ లాగా ఆవిరైపోయిందా? అంటే ఈ 371 కోట్లు దొంగిలించిన వ్యక్తిని పట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలెన్నుకున్న ప్రభుత్వం మీద ఉందా లేదా? ఎలా ఉండిద్ది అంటే అన్ని కేసులు అట్లాగే కొట్టేసుకుంటా విత్డ్రా చేసుకుంటా పోతున్నారు కదా, విచారణ దాకా వెళ్ళనివ్వకుండా. ఒక సామెత ఉండి చూడండి సార్, దొంగకే తాళాలు ఇవ్వటం అని. అట్లా అసలు ఎవరైతే ఉండారో వాళ్ళే పరిపాలన ఉంటే డెఫినెట్లీ విత్డ్రా చేసుకుంటారు. ఇక దీని విచారణ ఎందుకు చేస్తారు?